శ్రీహరి మా ఇంటికి వచ్చిండి నాకు ఒక అమౌంట్ ఇచ్చి మురళి ఒక లైన్ చెప్పాడు మా బాబాయ్, నన్ను బాబాయ్ బాబాయ్ అంటాడు. నాకు బాగా నచ్చింది, నువ్వైతే బాగా తీస్తావు, నువ్వు తప్ప ఇంకెవరో ఆ లైన్ తీయలేడం నా పర్సనల్ ఫీలింగ్. అది అంటే సెంటిమెంట్ అన్న, సెంటిమెంట్తో యాక్షన్ సినిమా అది అని వెంటనే నేను అంటే ఓకే అన్నాను. ఏం చేద్దంటే నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. నేను అడిగిన వాళ్ళు ఎవరో అందరూ కూడా టైం చెప్పారు, 6 నెలలు సంవత్సరం అన్నారు. సరే ఇది చేద్దాం, చేసినా చూద్దాంలో సినిమా శ్రీహరితో చేసిన వాడిని. అప్పటికి శ్రీహరి పోలీసు, దేవ, సాంబయ్య 3 సినిమాలు చేశాడండి. గణపతి సెట్లో ఉందండి. నెక్స్ట్ అయోధ్య రామాయణ, విజయరామరాజు ఒకటి సెట్, అది కూడా సెట్లో ఉందనుకుంటాను. ఈ సినిమా నా తర్వాత విజయరామరాజు అండి. ఈ సినిమా తర్వాత ఒకేసారి శ్రీహరి గారికి రేంజ్ పెరిగిందండి. మంచి సినిమా. అప్పటివరకు ఆయన 20-25 లక్షలు తీసుకుంటల్లా ఒకసారి 70 లక్షలు 80 లక్షలకి వెళ్ళాడండి. ఒక పెద్ద హీరో, పెద్ద రేంజ్, పెద్ద సినిమా, బడ్జెట్ పెట్టి సినిమాలు తీయచ్చు అని చెప్పి అక్కడి నుంచి ఆయన సినిమాలు అన్నీ కూడా అప్పటివరకు 50 లక్షలు 60 లక్షల సినిమాలండి. 30 లక్షల నుంచి 50 లక్షలు, హైయెస్ట్ 50 లక్షలు అండి. అటువంటిది 2 కోట్లు 2.5 కోట్లు. శ్రీహరి గారితో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేశాడు. 3 సినిమాలు చేశాడు. అదే ఒక్కడే, తర్వాత హనుమంత్ అండి. 3 మంచి సినిమాలే. ఏమైందంటే శ్రీహరి గారితో కంటిన్యూ చేయడం కూడా, నేను మంచి సినిమాలు తీశాను దాంట్లో నో డౌట్. అది శ్రీహరి గారికి ప్లస్ అయింది, నాకు బాగుందండి. కానీ నాకు స్టెప్ ఎదగడానికి ఉపయోగపడలేదు సినిమాలు అవి. ఓకే, ఎలాగంటే నాకు ఒక ముద్ర వేస్తారండి. అతను శ్రీహరి సినిమాలు, శ్రీహరి సినిమాల డైరెక్టర్ కనీసం. శ్రీహరి సినిమాలు అంటే ఒక చిన్న చూపు నుంచి ఉందండి ఒక టైంలో. అంటే అతని సినిమాల్లో 4 డైలాగులు ఉంటాయి, 4 ఫైట్లు ఉంటాయి, అంతే సినిమా, ఇంకేముండదు అన్నది వేసేసారండి. ఆ టైంలో కూడా చిరంజీవి గారి దగ్గర మళ్ళీ నాకు ఆఫర్ వచ్చిందండి. ఒక్కడే సినిమా చేసిన తర్వాత, హనుమంత్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఒక్కడే తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా బన్నీ సినిమా 100 డేస్ ఫంక్షన్ అయిందండి. 100 డేస్ ఫంక్షన్కి రామానాయుడు గారు వన్ ఆఫ్ ది గెస్ట్ అండి, చిరంజీవి గారు గెస్ట్ అండి. అయినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. చిరంజీవి గారిని అడిగారు నా రామానాయుడు గారు, సంఘర్షణ తర్వాత మళ్ళీ నువ్వు నాకు సినిమా చేయలేదు, రాజా అంటారు చిరంజీవి గారిని. రాజా మళ్ళీ ఎప్పుడు చేస్తారు రాజా నాకు సినిమా అంటే, చేద్దాం మీ ఇష్టం, నేను రెడీ, మీరు డిసైడ్ ఏమన్నంటే వాళ్ళు అక్కడికక్కడే ఆ స్టేజ్ మీద మాకు కూర్చొని డైరెక్ట్లు డిసైడ్ చేసుకున్నారు. 2-3 డైరెక్ట్లు అనుకొని చివరికి చిరంజీవి గారు అన్నారండి, మహేష్ ఉన్నాడు కదా, ప్రేయస్ రవి డైరెక్టరు,